నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. మన అధికారులు మామూలు మత్తులో ఏ విధంగా ఏ స్థాయిలో నిద్రపోతున్నారంటే పట్టపగలే డ్రెడ్జింగ్ బోట్లు భారీగా వచ్చి అన్లోడ్ చేస్తున్నాయి ర్యాంపుల్లో. పాపం వాళ్ళకి మామూలు మత్తులో నిద్ర మత్తులో తెలియడం లేదు. ఇంతలా డ్రెడ్జింగ్ ఎలా జరుగుతుంది, దీనికి అనుమతి ఉందా లేదా? కొండలను తరలించిపోతున్నట్టు లారీలకి ఇక క్యాబిన్ మీదతో సహా క్యాబిన్ పైన కూడా కొంత ఇసుక పట్టుకెళ్ళిపోతున్నారు. అంటే ఇదంతా కూడా అధికారులకి కనిపించడం లేదా? ప్రజలందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ఇసుక పడిపోతే బళ్ళు స్కిడ్ అయ్యి దెబ్బలు తగిలించుకుని హాస్పిటల్కి వెళ్తున్న ప్రజలకు తెలుసు. రోడ్డు మీద చూస్తున్న లక్షలాది మందికి తెలుసు. పదుల సంఖ్యలో ఉన్న అధికారులకు మాత్రం తెలియడం లేదు పాపం. మరి డ్రెడ్జింగ్ అధికారికమా అనధికారికమా తేల్చాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.